వితిన్ నో టైంలో ఇన్స్టెంట్ బాయిల్ చిక్ పీస్తో చోలే మసాలా కర్రీ. మీకు టైం లేనప్పుడు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వచ్చే రెస్టారెంట్ స్టైల్ చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నాకు లోకల్ షాప్లో దొరికిన బాయిల్డ్ చిక్ పీస్తో అయితే నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నానండి. ఇలాంటి టిన్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంచుమించు 95% కుక్ అయిపోయి ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ వెయిట్తో అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ వాటర్ కూడా యూస్ చేస్తాను. ముందుగా అయితే కడాయి పెట్టి దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీనిలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్గా కొంచెం బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, మిరియాలు, ఒక స్టార్ యాండ్స్, ఒక యాలక్కాయ అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఫ్లేవర్స్ రిలీజ్ చేయడానికి మాత్రమే నేను యూస్ చేస్తాను. ఓకేనా. సో ఇవి వేసుకుని మన అరోమా బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని దీనిలో వేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా పెద్దగా వేగ అవసరం లేదని, కానీ ఈ రెసిపీకి అయితే ఖచ్చితంగా అయితే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి. సో దాంతోనే గ్రేవీ అనేది ఇంకా మంచిగా ఫామ్ అవుతుంది, ఆ టెక్స్చర్ బాగా వస్తుంది అన్నమాట. సో నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలాతో. ఏదైతే మసాలా యాడ్ చేశానో హోల్ మసాలా, దాంతోపాటు నేను ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయితే మీకు ఈ రెసిపీ అయిపోతుందండి. అండ్ నేను 2 టమాటాలు పెద్దవి తీసుకుని దాన్ని ప్యూరీగా చేసుకుని దీనిలో గ్రేవీకి రావాలి కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటో పచ్చివాసన పోయే వరకు కూడా దానిలో వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మనం సాల్ట్, పసుపు యాడ్ చేసాం కాబట్టి దీన్ని మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే ఇంచుమించు 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా ఫ్రై అయిపోతుందో. ఆనియన్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ అంత కుక్ అయిపోయి మసాలాలన్నీ బాగా పట్టేసాయన్నమాట. దీనిలోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. బేసిక్గా ఈ చిక్ పీస్ తీసుకోవడం వలన మనకి చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కంటెంట్ మాట. అండ్ 1 కప్ ఆఫ్ కుక్డ్ చిక్ పీస్ మనమైతే డైలీ తీసుకుంటే అది 15.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మనం కన్జ్యూమ్ చేయగలము. అండ్ ఇది వచ్చేసి గుడ్ సోర్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ కూడా అని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అండ్ రెసిపీకి వచ్చేసరికి ఒక 1.5 స్పూన్ అయితే ధనియాల పొడి, అండ్ 1 స్పూన్ అయితే జీలకర్ర పొడి, అండ్ కొంచెం గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా మనం ఒక 10 సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, ఇవన్నీ మొత్తం కలిసేలాగా. అండ్ దీనిలోకి మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా మనకి ఎంత స్పైస్ అయితే కావాలో దానికి తగ్గట్టుగా మనం కారం అయితే యాడ్ చేసుకుని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 10 సెకండ్స్ పాటు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇలాగా మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి, మీడియం టు లో ఫ్లేమ్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనిలోకి. పుదీనా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేసేసాను దీనిలో. అండ్ ఇప్పుడు చిక్ పీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్తో పాటు నేను ఒక కప్ చిక్ పీస్ అయితే నేను వేసాను అనమాట. ఇవి ఆల్రెడీ బాయిల్డ్ అండి. సో బాయిల్డ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి టైం లేనప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది రెసిపీ. లేదంటే మీరు కుక్కర్లో పెట్టైనా కూడా చేసుకోవచ్చు. సో ఆ రెసిపీ నేను ఇంకొకసారి నేను చూపిస్తాను. దీనిలో ఒక 1 కప్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ అయితే నేను కుక్ చేశాను. ఇంకా చూడండి కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ దీన్ని కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకుని నేను కొద్దిగా కొత్తిమీర కూడా దీనికి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి పడతాయి కాబట్టి. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇది ఇంకా కొంచెం గ్రేవీగానే ఉంది కాబట్టి నేనైతే ఇంకొక 2 మినిట్స్ అయితే నేను కుక్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తాను 2 మినిట్స్ తర్వాత. ఎంత బాగా కుక్ అయిందో చూడండి, దగ్గరగా వచ్చి చక్కగా మంచిగా టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కా, పూరీస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా
స్పెషల్ డిష్ చేయాలి అంటే వెజిటేరియన్ వాళ్ళకి ఇదైతే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో టేస్ట్‌లో మాత్రం అసలు కాంప్రమైజే లేదు. సూపర్‌గా ఉంటుందిమాట. తక్కువ టైంలో అదిరిపోయే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.